గవర్నమెంట్ జాబ్ మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వలేదు. ఆ డ్రీమ్ అయితే అలానే ఉండిపోయింది. సరే ఇంకా ఇంతేనా హౌస్ వైఫ్ అనుకున్న టైంలో నోటిఫికేషన్ టెట్కి వదులుతారంట అని చెప్పారు. నేను 2012లో రాశాను. అప్పుడు 3 మార్క్స్లో మిస్ అయిపోయాను. 18లో పెట్టినప్పుడు నేను రాయలేదండి. మళ్ళీ తర్వాత ఇప్పుడే పెట్టినప్పుడు టెట్కి నోటిఫికేషన్ అంట అనగానే జూన్ 16th నోటిఫికేషన్ కన్నా ముందే సార్ డెమో క్లాస్ లాగా అంటే చాలాల తర్వాత మేమేంటి 7 years 12లో రాసాం, మళ్ళీ రాయలేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. అసలు ప్రాసెస్ ఎలా ఉందో అసలు ఒక ఐడియా ఉంటుంది. ఇది కోచింగ్ సెంటర్ అని కూడా లేదు మాకు. ఒక డెమో క్లాస్ ఇస్తున్నారంట విజేత వాళ్ళు అంటేసరికి నేను నా ఫ్రెండ్ వచ్చి ఇలా జాయిన్ అయ్యామని వచ్చి చూసాను. ఫస్ట్ రోజు వచ్చి మామూలుగా చూద్దాం అసలు ఏంటో టెట్ ప్రాసెస్ ఏంటో ఇదేంటో ఛానల్ అయిపోయింది కదా రాద్దామని చెప్పి వచ్చామని. మొదటి రోజు క్లాస్ విన్నాము. సార్ జోగ్రఫీ చెప్పారు మాకు. ఇంకా ఎక్సలెంట్గా చెప్పారు. అంటే టెక్స్ట్ బుక్ చూడరు, ఏ టెక్స్ట్ బుక్లో ఏ పేజీలో ఏ లైన్ ఉందో కూడా అప్ టు 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అలాగే చెప్పారు సార్. ఈవెన్ చిన్న క్లాసులు అని చెప్పి పెద్ద క్లాసులకు చెప్పకపోవడం అలా ఏమీ లేదు. అలాంటిది ఫస్ట్ రోజు మేము వినగానే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఎక్కడికి వెళ్ళిన స్టేట్లో బెస్ట్ కోచింగ్ అయితే ఎక్కడో దొరకదు. రాము సార్ చెప్పిన క్లాస్ వినగానే మేము ఫిక్స్ అయిపోయాం, ఇది బెస్ట్ కోచింగ్ సెంటర్. సార్ ఒకటే మాట అన్నారు ఆ రోజు, రమ్య అన్నట్టు మీరు చూసి జాయిన్ అవ్వండమ్మా అన్నారు. అదంతా వేరే విషయం. సార్ ఒకటే అన్నారు, కోచింగ్కి జాయిన్ అయినంత మాత్రాన్ని మీకు జాబ్ రాదమ్మా. కోచింగ్ సెంటర్ ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకే జాబ్ వస్తుంది. ఒక బ్రదర్ లాగా మీరు నన్ను ట్రీట్ చేయండి, మీకు లాస్ట్ వరకు నేను సపోర్ట్ ఉంటానన్నారు. 100% లాస్ట్ వరకు ఈ రోజు వరకు కూడా సార్ ఎప్పుడు కాంటాక్ట్లో ఉన్నారు. ఆ విషయానికి ఆన్సర్ చెప్పాలి సార్కి. కోచింగ్ అంటారా అందరూ ఇస్తారు కోచింగ్, ఫీజు కట్టారు మీరు 3 నెలలు 2 నెలలు అమ్మా, ఇంకా తర్వాత అయిపోయిందమ్మా ఇంకో బ్యాచ్ మేము పెట్టుకోవాలని మనల్ని క్లాస్లోంచి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అక్కడి నుంచి పంపించేస్తారండి ఉంచరు. అలాంటిది టెట్ అంతా నీట్గా 3 నెలలు చెప్పించారు. నేను టెట్ 2022లో ఇంటి దగ్గరే రాశానండి. 40 రోజులు ప్రిపేర్ అయ్యి 92 వచ్చినాయి. అంటే ఓసీలో క్వాలిఫై అయ్యాము. క్వాలిఫై అయినా ఇప్పుడు టెట్ మార్కులు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సెలక్షన్లో మాకు తెలిసిందండి 100 అబవ్ ఉంటేనే కొంచెం మనం డిఎస్సి రాసినప్పుడు ఒక మార్కు అర మార్కు తగ్గినా ఇది చాలా ప్రొటెక్టివ్గా మనకు ప్రొటెక్షన్ అనేది ఇస్తుందండి టెట్ మార్క్స్. నాకు 105 వచ్చినాయండి టెట్లోని లాస్ట్ ఇయర్. అది కూడా నిజంగా ప్లస్ అయ్యింది నాకు. నేను బిఎడ్ కర్ణాటకలో చేశానండి గంగావతి. అంటే కన్నడ ప్లస్ ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్నాం అక్కడ. ఆ 2 ట్రీట్ చేసి చెప్పానండి అక్కడ. మా చిన్నాన్నగారు టీచర్స్ అవ్వడం వల్ల నాకు టీచర్ అవ్వాలని ఒకటే తెలుసు. డిగ్రీ అయ్యాక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, బీఈడి ఇలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా తెలియదండి. అప్పుడు తర్వాత ఇలా అన్నారు, సరే 1 year వేస్ట్ అయిపోతుందని ఇంకా కర్ణాటక వెళ్ళి అక్కడ చేశానండి. మా పేరెంట్స్ అక్కడ ఉండటం వల్ల బిఎడ్ అక్కడ చేశాను. నేను ఇక్కడ సార్తో ఏం నేర్చుకున్నానంటే రామసార్ క్లాస్ వల్ల జియోగ్రఫీని మనం ఎంత స్టూడెంట్స్కి ఎంత ఈజీగా నేర్పించవచ్చు. అలాగే ప్రతిరోజు సార్ కూడా అలాగే చెప్పేవారు. మాకు క్లాస్ చెప్పడమే కాకుండా క్లాస్లోనే ఇక్కడే మనకు వచ్చేసేసి ఇలాగా 95% ఇక్కడే చదివేసేవాళ్ళు. మనం మళ్ళీ రివిజన్ కోసం ఇంటికి వెళ్ళాక ఒకసారి చూసుకుంటే డైలీ టెస్టులు పెట్టేవారు తప్పకుండా. డైలీ టెస్టులు ఉండి, వీక్లీ టెస్టులు ఉండి, మంత్లీ టెస్ట్ ఉండేది, రివిజన్ టెస్ట్ ఉండేది, వర్షం వచ్చినా క్లాస్ ఉండేదండి, సండే కూడా క్లాస్ ఉండేది. అన్నీ అలా ప్రిపేర్ అయిన మూలని టెట్ మీరు అందరూ చూసారు, మొత్తం రాష్ట్రం అంతా చూసారు. ఇంచుమించు మనం డిఎస్సి రాసినట్టే, డిఎస్సి పేరు వేరు అంతే, టెట్ క్వాలిఫై అంత డిఫికల్ట్గా జరిగింది. అంత డిఫికల్ట్లో అప్లికేషన్ సోషల్ కూడా అప్లికేషన్ మెథడ్ అండి, మెథడాలజీ ఓకే అన్నీ ఓకే. అలాంటిది అంత అప్లికేషన్ మెథడ్ అయినా మనం రాయగలిగామంటే ఓవరాల్ నాలెడ్జ్ మన క్లాసులు ఉన్నది, నోట్స్ చదివింది, అన్ని టెక్స్ట్ బుక్లు చదివిన ఏ చదివినా ఇంత ప్రాక్టీస్ చేసిన మూలనే మేము రాయగలిగాం టెస్ట్. ఆ విషయంలో థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అమ్మ సార్ అంత 100 above మార్క్స్ తెచ్చుకోగలిగామంటే అది కూడా చాలా ఫస్ట్ రోజు మేము అనుకున్నాం క్లాస్ 9 to 5 ఉంటుందమ్మా ఇలా చెప్పారు సార్ ముందే. మేమేమో గ్యాప్ వచ్చింది చదువు విషయంలో, పైగా హౌస్ వైఫ్ అయినట్టు. అలాంటిది ఇంత అలాగా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మనం కూర్చోగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండగలమా? సరే, తర్వాత విషయం మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. లేదంటే అసలు ఏ పని చేయలేం, ఒక అడుగు కూడా బయటకు వేయలేమండి పిల్లలతో. అలాంటిది ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే మెటీరియల్ కావాలి, మెటీరియల్ సార్ ఇస్తామని సార్ ఇచ్చారు. ఇలా ప్రతిదీ మనకు అవకాశం, మనకి ఏ అవకాశాలు కావాలి, ఏ అవసరాలు ఉంటాయి, వాటి అన్నిటిలోనూ నిజంగా నేనైతే నా సక్సెస్ చూసుకున్నానండి.
ఎందుకంటే బయటకి పంపే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు రమ్య అన్నట్టు ఇంట్లో అందరికీ కుదరదు కదండి. హోమ్ సిక్ లేకుండా మనం ఇంటికి దగ్గరలో ఉంటూ భీమవరం అంటే చుట్టుపక్కల చాలా గ్రామాలు వచ్చి చదువుకోవచ్చు. మనం ఇంట్లో పొద్దుట పని చేసేసుకుని 2 గంటలు పని చేసుకుని గంట చదువుకుని అయినా ఇంటికి ఇక్కడికి రావచ్చండి. అలా వచ్చి సాయంత్రం వెళ్ళి మళ్ళీ చదువుకున్న రాము సార్ క్లాసు సోషలే కాదండి, ఏ సబ్జెక్ట్ సార్ అయినా ఎక్సలెంట్గా చెప్పారు. అలా చెప్పే విధానం ఈజీగా ఉండడం వల్ల మాకు చదువుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదండి. నిజంగా ఇంటి దగ్గర చదువుకుంటే టెక్స్ట్ బుక్లు చదివితే ఏదో ప్రతి బిట్టు బై హార్ట్ చేసినట్టే ఉంటుంది. ఇది ఇక్కడ అలా కాదు, లెసన్ అంతా మొత్తం ఇమాజిన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు సార్ చెప్తే మ్యాప్ పాయింటింగ్తో సహా ఇంకా ఇండియన్ జోగ్రఫీ అయినా వరల్డ్ హిస్టరీ అయినా అన్నీ చాలా కామెడీగా బోర్ కొట్టకుండా క్లాస్ ఇంట్రెస్ట్గా అన్ని క్లాసులు మేము వినబట్టి నేను నిజంగా అలా చదువుకోగలిగామండి. లేదంటే ఆ నాళ్ళు ఎవరు చదవలేరు. ఎందుకంటే అచ్చంగా టెక్స్ట్ బుక్లు చదివితే ఎవరికీ రాదండి. అదొక్క నాలెడ్జే మనకు సరిపోదు కూడా. ఓవరాల్గా నేను బట్టి మేము ఈ స్థాయిలో ఉన్నామండి ఈరోజు. నిజంగా దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి విజేత ఇన్స్టిట్యూట్కి. ఎక్కడెక్కడికి ఇప్పుడు జస్ట్ మిస్ అయిన వాళ్ళకి కూడా చెప్తున్నానండి, ముందు టెట్లో స్కోర్ పెంచుకోండి, అది తప్పకుండా ఉపయోగపడుతుంది. కనీసం 110 దాటితే ఇంకా బెస్ట్, కనీసం 100 దాటిలాగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఎందుకంటే లాస్ట్లో చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు కూడా, అందుకు మీకు కూడా ముందు ఉపయోగపడుతుంది. అలాగే డిఎస్సి కోచింగ్ కోసం ఎక్కడికో వెళ్ళాలి అని పరుగులు తీసి బదులు, అవకాశం లేదని ఇంట్లో చదివే బదులు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు, ఇంటి దగ్గర చదివాను ఇలా అయ్యింది, కోచింగ్ సెంటర్ పేరు చెప్పండి, ఇన్స్టిట్యూట్ నెంబర్ చెప్పండి, మీరు ఏం ట్రిప్స్ ఫాలో అయ్యారో చెప్పండి మేడం అంటున్నారు. అంటే ఒక సార్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో నిలబడ్డామా అన్నంత ప్రౌడ్గా ఉందండి నిజంగా. ఆ విషయంలో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకొక మా గురువు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. శ్రీను సార్ అని ఇప్పుడు ఉండిలో శశి స్కూల్ నడుపుతున్నారండి. ఆయన గవర్నమెంట్ పోస్టులకు ట్రై చేసి లేదు, ఇంకా మనం ఛాన్స్ మిస్ అయ్యారండి దగ్గరలోని. ఇంకా అప్పుడు ఆయన లేదు, మనం స్కూల్ పెట్టి పిల్లలు ఎంతోమంది భవిష్యత్తుని చూపించాలని మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే నేర్చుకున్నాం 7th క్లాస్ నుంచి. అందుకు ఆ సార్ స్కూల్ పెట్టి నడుపుతున్నారు. శ్రీను సార్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నందుకు. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ గారి ఫ్యామిలీ అందరూ టీచర్సే. మా మామయ్య గారి ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబు లేదండి ఎవరికైనా. మా మామయ్య గారు అక్కగారు మటుకి చిలుకూరు నుంచి 70 అప్పుడు ఆవిడకి 75 years ఉంటాయండి. చిలుకూరు నుంచి భీమవరం నడిచి వచ్చి ఆవిడ చదువుకున్నారు. భారతి గారు ఆవిడ పేరు. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రైవేట్ కంపెనీలో చేసుకుని 2 పట్లు జాబ్ దగ్గరకు వచ్చి మిస్ అయిపోయారు. ఆవిడ నాతో ఎప్పుడు కలిసినా దగ్గరకు వచ్చి నేను మిస్ అయిపోయాను జాబ్, ఈసారి నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి మన ఫ్యామిలీలో. అంటే గవర్నమెంట్ జాబ్కు ఉన్న రెస్పెక్ట్ అలాంటిదండి, దానికి ఉన్న వాల్యూ నిజంగా చెప్పలేమండి, మాటల్లో చెప్పలేము. ఇప్పుడు నిజంగా మా మామయ్య గారితో సహా అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారండి. ఊరంతా నేను ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది, మనకి జాబ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. కన్ఫర్మ్ అవ్వకుండానే అందరూ మన గుమ్మంలోకి వచ్చి సర్ప్రైజ్ చేయడానికి, సన్మానం చేసి గిఫ్ట్లు పట్టుకుని వచ్చారంటే ఆ టీచర్ జాబ్కు ఉన్నటువంటి గౌరవం నిజంగా నాకు చాలా ప్రౌడ్గా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అంతకుముందు కొంచెం నేను వేరే చోట చేశానండి, తెలుగు టీచర్ సౌదీ అరేబియాలో ఉండి చేశాను. అప్పుడు నేను కూడా పిల్లలకు ఎంకరేజ్మెంట్కి ప్రైజ్లు ఇచ్చేదానండి. ఇప్పుడు మన శాలరీ ఎంతైనా బయట చేసి దానం బదులు పిల్లలకి ఎంకరేజ్మెంట్ నిజంగా చాలా గొప్పదండి. ఇక్కడికి వచ్చాక సార్ కూడా డైలీ టెస్ట్ రాసిన, వీక్లీ టెస్ట్ రాసిన, ఎవరు ఎంతమంది ఒక్కోసారి 10 మంది వచ్చినా 10 మందికి పెన్నులు ఇచ్చేవారు. అది చిన్నదా పెద్దదాని కాదు, నిజంగా అది మొత్తం మంది కలిపితే ఆయనకి పెద్ద విషయమే. మనకి చిన్నది అవ్వచ్చు, 10 రూపాయల పెన్ను అనుకోవచ్చు, కానీ అంతమందిలో పెన్ను తీసుకున్నప్పుడు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. మేము ప్రతిరోజు ఇలాగే తెచ్చుకోవాలి మార్కులు అనుకునేవాళ్ళం అందరమని. అలాంటి హ్యాబిట్ నేను ఇదివరకు అలా చేశానండి. అందుకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చిన్న చిన్న ఎంకరేజ్మెంట్స్ తప్పకుండా చేయాలి మనం పిల్లలకి. సమానత్వం ఇప్పుడు సార్ పాలిటీలో చెప్తారు, సమానంగా ఉన్న వాళ్ళకి సమాన హక్కులు అన్నట్టు పిల్లలు బాగా చదివే పిల్లలు బాగా చదివినట్టే ఎంకరేజ్ చేయాలి, చదవని పిల్లల్ని చదవనట్టే సమానంగానే ఎంకరేజ్ చేసి ఎవరికాడికి 3 కేటగిరీలో ప్రతి టీచరు కూడా ఎంకరేజ్మెంట్ కోసం పిల్లలకి బహుమతులు మహా అయితే మీరు నెలలో ఖర్చు పెట్టి 200-300 ఉంటాయి ఖర్చు, అంతకు మించి అవ్వదు. మనం చిన్న ప్రైజ్ ఇచ్చిన పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక విషయం నేర్చుకున్నానండి. కాంపిటేటివ్ సార్ అన్నట్టు మేము చిన్నప్పటి నుంచి చదివిన మా చిన్నాన్నగారిని చూసి టీచర్ అవ్వాలని అనుకున్నాం తప్ప వేరే ఇది మనకు తెలియదండి. ఇప్పుడు చూడండి సార్, రాము సార్ వల్ల ఈ సార్ అయినా నేను ప్రతి ఒక్కరికి
ఇంటర్మీడియట్ వరకే నేను చదవగలను. ఆ స్థాయి ఉన్న వాళ్ళకి దానికి తగ్గ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నాయో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మిమ్మల్ని అడుగుతాను సార్. తప్పకుండా మా పిల్లల మటుకి అలా ఏదో ఒక సెటిల్మెంట్లో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళాలన్నా సార్ మోటివేషన్తో ఇప్పుడు నేను ఎంకరేజ్ చేయగలనన్న నమ్మకం నాకు వచ్చిందండి. జాబు నేను ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే అనుకున్నాను. మా ఊరు చిలుకూరు, పిల్లలందరూ ఇంకా ఆటలు పాటలు, పల్లెటూరు అనేసరికి ఎలా ఉంటారో మీకు తెలుసు కదండి. చదువుతారు, చదువులు చదివే, కానీ ఆటలు ఇది అన్న విషయం ఇలా ఉంటారు. సరే పల్లెటూరులో ఉన్న పిల్లల్ని అలా కాదు, మనం పెద్ద పెద్ద చదువులు అయితే చదివించలేము, అందరూ మధ్యతరగతి వాళ్ళం. ఇప్పుడు పిల్లలు మంచి దారిలోకి తక్కువ చదువులో కూడా బెస్ట్గా గవర్నమెంట్ జాబులు వైపు తీసుకెళ్ళచ్చు అనే స్ఫూర్తిని నేను ఇవ్వాలనుకుని, కానీ మన మాట వింటారా అందరూనే, మనకంటూ ఒక హోదా ఉండాలి సొసైటీలో, ఒక హోదా, ఒక టీచర్గా చెప్తే తప్పకుండా వింటారు అందరూ తల్లి మాట వినరు, అమ్మ మాట వినరు, నాన్న మాట వినరు, కానీ గురువు టీచర్ చెప్తే మనకి తప్పకుండా చేస్తారు. ఆ నమ్మకంతో నేను టీచర్ హోదాకు వచ్చాక ప్రతి ఒక్కరికి నా బిడ్డలు నేను తీర్చిదిద్దుకోగలను. మన బిడ్డలు ఇప్పుడు మా అదిబాబు ఫస్ట్ అన్నాడు, అమ్మ నువ్వు ఒకటి మొదలు పెట్టావు, నువ్వు ఇందులో సక్సెస్ అవ్వు, నీ మాట నేను తప్పకుండా నువ్వు ఏది చెప్తే అది అవుతానమ్మా అన్నాడు. అంటే వాళ్ళలో ఒక నమ్మకం ఉంటుందండి. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఓసీలో మా ఇంట్లో మా ఊర్లో పాప అడిగిందండి, మేడం ఓసీలో జాబ్ కొట్టలేమంట కదా మేడం, మరి వస్తుందా మేడం మీకు? ప్రయత్నిస్తే రానిదేదీ లేదు, కష్టే పని. ఫస్ట్ ప్రయత్నం మొదలు పెట్టాలి. ప్రయత్నిస్తే 1 సంవత్సరం కాకపోయినా సార్ అన్నట్టు 1 సంవత్సరం కాకపోయినా 6 నెలలు కాకపోయినా తర్వాత పట్టైనా 2వ పట్టైనా మనం విజయం సాధిస్తాము. ఆ నమ్మకం నాకు ఇప్పుడైతే పూర్తిగా కలిగిందండి. దీనికోసం ఈ విషయంలో నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానండి. పిల్లల్ని అలా ఏ స్కూల్కి వెళ్ళినా మనం పిల్లల్ని వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా అన్ని పరిస్థితులు అర్థం చేసుకుంటూ ఎంకరేజ్మెంట్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అన్ని విషయాల్లోనూ లైఫ్ స్కిల్స్ గురించి మోటివేట్ చేయాలని, ప్రతి ఒక్కళ్ళని చేయాలని, నేను చేయాలని మనసారా కోరుకుంటున్నాను. రాము సార్ ఇంకా చాలా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజేత ఇన్స్టిట్యూట్కి నా కృతజ్ఞతలు. ఇక్కడ మీకు ఒక విషయం సార్, మనం నిజంగా కోచింగ్ సెంటర్ ఇంకా ఇప్పుడు జస్ట్ మిస్ అయిన వాళ్ళు బయట వారు ఎవరైనా ఉన్నా ఇదే మాట చెప్తున్నానండి, ఎక్కడికో వెళ్ళడం కాదు. హైదరాబాద్ సార్స్ని అందరినీ ఇక్కడికే తీసుకొచ్చారు, తెలంగాణ సార్స్ని. సార్ ఎకనామిక్స్కి, సివిక్స్కి, మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి. మళ్ళీ అవనిగడ్డి సార్స్ని తీసుకొచ్చారు, కాకినాడ, రాజమండ్రి, ఇక్కడ మొత్తం చెప్పేవారు. బెస్ట్ సార్స్ అందరినీ ఒక ఇన్స్టిట్యూట్లో ఇక్కడ మన బెంగళూరుని తీసుకొచ్చినప్పుడు వేరే చోటకి వెళ్ళడం అయితే దండగండి. మేము టెట్లో కూడా చాలామంది దగ్గర విన్నాం, అవనిగడ్డ వెళ్ళిన అమ్మాయిలు కూడా చెప్పారు, మనం ఎక్కడికి వెళ్ళామన్నది కాదు, మనం ఎక్కడుండి ఎంత పట్టుదలతో చదివామన్నదే ముఖ్యమండి. ఇన్స్టిట్యూట్ని ఉపయోగించుకుని చివరి వరకు టెస్టులు రాసుకుంటూ అన్నిటికి క్లాసులు మిస్ అవ్వకుండా చివరి వరకు పోరాడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చిందండి ఈరోజు. ఆ విషయం సరిపోతుంది కదండి, మనం కష్టపడి అన్నట్టు. ఈ విషయంలో విజేత ఇన్స్టిట్యూట్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాము సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.